మీకు బేబీ కావాల్సి తీసుకోండి అనేసి డాక్టర్ గారు చెప్పగానే ఇంక మా అన్నయ్య అయితే ఊర్లో వాళ్ళందరికీ ఫోన్ చేశారు. చాలామంది పిల్లలు లేకుండా ఉన్నారు కదా! వాళ్ళందరికీ ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకుంటారేమోనని చెప్పి, వాళ్ళు కూడా చాలా ఆశగా అయితే మాకు బేబీ కావాలి తీసుకుంటామని చెప్పారంట. అందరూ కూడా ఎవరికి ఫోన్ చేసినానా. ఇంక మా ఊరు నుంచి రావడానికైతే 1 ½ అవర్ పడుతుంది. ఇంక బేబీ తీసుకుంటున్నా అన్నారు కదా! బేబీ దగ్గరికెళ్ళి అయితే చూద్దామని చెప్పి మా వాళ్ళెళ్లారు. చూసిన తర్వాత బేబీకి ఇంక చలనమేమి అనిపించలేదు. ఇంక చేసిందేమీ లేక మా వాళ్ళు వచ్చే వాళ్ళే ఫోన్ చేసి ఇంక రావద్దని చెప్పేసాము. మా ఊరు నుంచి వచ్చేటప్పటికే 1 ½ అవర్ పడుతుంది. అప్పటికే బేబీ అయితే లేదు కదా అని చెప్పేసి ఇంకా ఆళ్ళ ఆశల మీద నీళ్ళు పోసినట్టు ఉంటది. వద్దని చెప్పేశారు. ఇంక మేము కూడా అక్కడ బేబీని అయితే వాళ్ళకి అప్పచెప్పేసి ఇంక రిటర్న్ అయితే మా వాళ్ళు కూడా ఇంటికైతే వచ్చేసారు. ఇంటికొచ్చిన కానించి మా బావ ఒకటే ఆలోచన, అనవసరంగా బేబీని అలా చూసి చూసి వదిలేశారని చెప్పేసి నాతో కూడా చెప్పుకుని అలా బాధపడ్డారు. ఇంక నాకు చెప్పిన కానించి మనసులాగా అనిపించలేదు. మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే షేర్ చేసుకున్నాను. ఇంకైతే ఇది నిన్న నైట్ పన్నీర్ కర్రీ చేశాను. పన్నీర్‌గా చిన్న చిన్న పీసెస్ చేసి పెడితే మా పిల్లలు సరిగ్గా తినట్లేదని చెప్పేసి ఇలాగ పన్నీర్ తురుముకొని ఇలాగ రెడీ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నార్మల్ పన్నీర్ కన్నా ఇలాగ రెడీ చేసుకుంటే టేస్టీగా అనిపించింది. రైస్‌లోకి బాగుంటది. చపాతీలకైతే ఇంకా బాగుంటది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.